హలో, ఏం చేస్తున్నావు? ఏం తీర కూర్చొని ఉండవు? ఏం నాశనం చేసినావు? చెయ్యాలనే చపాతీకి పిండి తడి పెట్టిన. అవునా? దాంట్లోకి ఏం లేవు, ఇంట్లో కూరగాయలు లేవు, ఆకుకూరలు లేదు, ఏం లేదు. నువ్వేమన్నా తెస్తావని వెయిట్ చేస్తా ఉండ నీకోసమే. సరే తీసుకో. నువ్వు ఆడికి పోతే ఆడికే శుభ్రంగా ఉప్ప చేరేది లేదు తొందరగా. నీకోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. కూర్చొని టీవీ పెట్టుకొని చూస్తా ఉండాలి. సరే తొందరగా చెయ్యి. మరి తీసుకొని వస్తా, పోయి తీసుకుని వస్తా. ఏమేమి తేవాలో చెప్పు. తొందరగా ఏది తీసుకురా. గుడ్లు తీసుకొస్తావా? తెస్తా. ఎన్ని తీసుకురావాలి? అర్ధ డజన్ తీసుకురా. సరే సరే. హాయ్ అండి, అందరికి నమస్కారం. అందరు ఎట్టుండ్రు? బాగుండ్రా? మేము కూడా బాగుంటాం. మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేస్తుండ అనమాట. మేము ఎక్కువగా చేసుకుంటాం చపాతీ గుడ్డు. తొందరగా అయిపోతుంది కదా గుడ్డు కర్రీ. కర్రీ చేద్దామా లేదంటే పొడి చేద్దామని అనుకుంటుండా. ఏదో ఒకటి చేస్తా అండి. ఇప్పుడు ಕನ್ನಡಿಗರು ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನಿವತ್ತು ಚಪಾತಿ ಮೊಟ್ಟೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಬರ್ರಿ ಮಾಡೋಣ. ಈಗ మోసుకొచ్చేది చాలా కష్టము. మా ఆయన శరీసగం నాతోనే మోపిస్తాడనమాట. గస్ వస్తుంది నాకు ఒక్కసారి ఎక్కిచ్చేసరికి. ఇంకా స్టార్ట్ చేయలేదా? చేస్తుందా శుభ్రాయని మోసుకొని రావాలి పైకి. ఆకలి అవుతుంది ఫుల్గా. నువ్వు తెచ్చినావా? ఇగో గుడ్లు పక్కన పెట్టి ఉల్లిగడ్డ గడ్డ చేసి నేను అంత లోపల చపాతీ చేస్తా. సరే చేసేస్తా. ఉల్లిగడ్డ చపాతీ 1 అవర్ అయింది తడి పెట్టి. బాగా నానింది పిండి. 3 పోయాలనా ఉల్లిగడ్డలు? ఎట్లా పోయాలి ఉల్లిగడ్డలు? ప్రతిసారి చెప్పాలి నాకు కుట్ర నీకు. ప్రతిసారి అంటే ఇది ఎట్లా చేస్తున్నాను నాకు తెలియదు. కర్రీ చేయటం లేదులే. కర్రీ అయితే లేట్ అవుతుంది. పొడి చేస్తా సన్నగా అడ్డం కదా. సరే పచ్చిమిరపకాయలు కూడా గడిచి అల్లం అంటే నీళ్ళు వస్తుంది. ఘాటు చాలా ఉన్నట్టుండే లేదా దీంట్లో. వాకింగ్ లో ఫుల్ జోష్ లో నడుస్తావే. నీ శుభ్రాకి ఒక సుబ్రహ్మణ్యం తోడైండే. సన్నగా గొయ్యి. ఏంటి ఆ పక్క చేస్తావా నువ్వు? నేను చేస్తా. అది లైట్ రీ చూడండి. స్టవ్ వెలిగించుకున్నా. ఆయిల్ వేసుకుంటుందా. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటున్నా అండి. ఈ పక్క తవ్వ కింద కూడా ముట్టి. పిల్లలకు టిఫిన్కి కూడా బాగుంటుంది ఇది. టిఫిన్ కట్టి పంపియను పిల్లలకు కానీ జాబ్ చేసేటోళ్ళకి కానీ. చాలా టేస్ట్ ఉంటుంది. మంచిగా తొందరగా కూడా చేసుకోవచ్చు. చెప్పకుంటే ఆయిల్ కాగింది. ఉల్లిగడ్డలు వేసుకుంటుందా. కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటుందా ఒకేసారి. కరివేపాకు ఇంత వేస్తున్నానండి.
దడ ఏంది శుభ్ర, అంత దడ నీకు? దడలేదు ఏం లేదు, తొందరగా అయిద్దని. పుస్తకలేని దడ. ఒక హెల్ప్ చేస్తావా? ఏంటిది? పక్కడేస్తావా కొద్దిగా? అండి మీరు చెప్పిన తర్వాత ఇవ్వకుండా తప్పుతుంది. కొద్దిగా ఉప్పు కూడా నేనే చేసుకోవడం బెటర్ కదా. బెటరే, తొందరగా అయింది ఇద్దరు చేస్తే అని. నన్నే తీసుకోమంటావా అయితే? తీసుకో. సరే. దోశకి వేయాలనుకున్నా కానీ నిన్న మర్చిపోయిన శుభ్ర. దోశకి దోశకి వేసుకుంటే తొందరగా చట్నీ చేసుకుంటే అయిపోయేది. ఈరోజు వేస్తా దోశ. కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నా అండి, ఎందుకంటే ఉప్పు వేసుకుంటే తొందరగా అయ్యి ఫ్రై అవుతాయి, అందుకని వేసుకుంటున్నా. ఉల్లిగడ్డ ఏం లేదండి, చాలా సులువు మీకు చేసుకోవటము. అన్నీ రెడీ చేసి పెట్టుకొని తొందరగా చేసుకొని మంచిగా తినొచ్చు. అట్లే పిల్లలకి స్కూల్కి కూడా పంపించచ్చు, బాక్స్ కట్టించేసి. చాలా బాగుంటుంది. చపాతి భలే చేస్తుండే. చెయ్యాలి కదా, నేను చేసుకున్నాక తప్పుతుంది, అన్నీ చెయ్యాలి. నన్ను చేసుకుంటేనే చేసేది చపాతి, లేకపోతే తిండ్రా ఇంకా. ఎవరిని చేసుకున్నా చెయ్యాలి మరి. బోధో చేస్తుండే. ఏం శుభ్ర, ఎండలు అద్దరిపోతుంది. ఎండలు అదిరిపోతాయి, ఏ టైం వస్తే ఆ టైంకి తట్టుకోలేము కదా మనుషులు. ఎండలు ఎక్కువ అయితే ఎండలు ఎక్కువ అంటాం, వర్షాలు పడితే వర్షాలు అంటాం, చలి ఎక్కువ ఉంటే చలి ఎక్కువ అంటాం. నువ్వే తొందరగా కాల్చేటట్టుంది నేను కర్రీ చేసేసరికి. ఎంతలో చేయాలి చపాతి? చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటుందా. లైట్గా దోరగా ఫ్రై అయినాయండి ఉల్లిగడ్డలు. కొద్దిగా ఫ్రై అయినాయి. 1/4 చెంచా పసుపు వేసుకుంటున్నానండి. టమాటాలు వేసుకుంటున్నా. 2 కట్ చేసినావు కదా టమాటాలు? 2 టమాటాలు కట్ చేసిన. చూడండి, గుంటూరు కారం 1/2 స్పూన్ వేసుకుంటున్నా. బ్యాడిగి 1/2 స్పూన్ వేసుకుంటున్నా అండి. కారం పట్టించుకొచ్చినావు కదా నిన్న? పట్టించుకొచ్చిన, అందుకే. అది మసాలా కారం చేసేది చూపించాలి నెక్స్ట్ వీడియో. చూపి ఎట్లా చేసేది. 4 కేజీలు గుంటూరు, 2 కేజీలు బ్యాడికి పట్టించుకున్నాం కదా. కర్రీ చేసరికి నా చపాతీలు అయిపోయినాయి. నువ్వు ఎట్టయినా ఫాస్ట్ కదా. 13 చపాతీలు చేసినాయి ఇప్పుడు. నువ్వు ఫాస్ట్ అని ఫస్టే చెప్పినా కదా నేను. నీకంటేనా? ఎట్టయినా హుషారు నువ్వు. అంత మాత్రం ఉండాలి ఈ కాలంలో, లేకుంటే నీ కాడ ఎవరు చేస్తారు? హుషారు లేదు. అవునా? ఇప్పుడు ఉప్పు కారం చూసుకోవాలండి, కరెక్ట్ ఉందో లేదో. కారం అయితే కరెక్ట్ ఉంది, కొద్దిగా ఉప్పు తక్కువైంది. చూడండి, ఇంక వేసుకుంటున్నా ఉప్పు. చూస్తుంటే గుమ్మలాడిపోతుందండి. ఇంకా గుడ్లు వేస్తే మస్తు ఉంటుంది. చూడండి, గుడ్లు వేసుకుంటున్నాను.
ఒక 4 గుడ్లు వేసుకుంటున్నాను అండి, ఎందుకంటే కొద్దిగా ఎక్కువనే ఉండాలి తినడానికి. తినడానికి కాకుండా దేనికి చేస్తారు. చూడండి ఆమె ఎంత ఫాస్ట్ ఉందో మా మిస్సెస్, కంప్లీట్ చేస్తుంది ఈ చపాతీ చేయటము. నాదే లేట్ అయింది. నీకు నాకు కాగని కొద్దిగా ఇప్పుడే తిప్పకూడదు. చూడండి బాగా ఫ్రై అవుతుందండి. అయింది శుభ్రా, అయింది. ఇంకా కొంచెం ఫ్రై కానీ పచ్చి వాసన పోవాలి గుడ్డు, మళ్ళీ లేదంటే నీసు వాసన వస్తుంది. బాగుంది, చాలా స్మెల్ వస్తుంది. మా ఆయన గురించి ఒక జోక్ చెప్తానండి. మొన్న ఏమైందంటే ఇల్లంతా క్లీన్ చేస్తున్నాడు అనమాట. నా కొడుకు డాక్టర్ అని చెప్పిన కదా, వాడు కొన్ని ట్యాబ్లెట్స్ అన్ని తెచ్చిపెట్టిండు. జ్వరంకి, తలనొప్పికి, అన్నిటకు నొప్పులకు, ఒళ్ళు నొప్పులకు అన్నిటికీ ఒక బాక్స్లో తెచ్చిపెట్టిండు అనమాట. అవి అన్నీ పట్టుకొని చూసిండు డేట్. ఏమో డేట్ అయిపోతుంది, తొందరగా మింగండి అందరు అంటున్నాడండి ఇంట్లో. అవి డేట్ పారైతేనే మేము మింగాలంట. ఇట్టుంటుందండి మా ఆయనతోటి, ఇటువంటి పనులు చేసుకుంటాడు ఇంట్లో. ఏదైతే డేట్ పారైతుంది మింగాలి. డేట్ అంటే నేను తొందరగా ఏమన్నా వస్తే మింగండి అని చెప్పి. అయితే రాకుండా కూడా మింగాలనా? రెడీ అయింది. ఇంకా చూడండి ఎంత బాగా రెడీ అయిందో గుడ్ ఫ్రై. చూడండి సూపర్ ఉంది. తిందాం. ఇంకా చపాతీ రెడీ అయినాయి, గుడ్ ఫ్రై కూడా అయింది. ఇంకా పదా తిందాం. ఇంకా సరే ఓకే, గ్యాస్ ఆఫ్ చేస్తాను. చెయ్యి వేస్తుందా? దెబ్బలేక రెడీ అయింది చూడు. ఒకళ్ళు చపాతీ ఒకళ్ళు గుడ్డు చేసేసరికి తొందరగా అయింది. తినిపోయి బ్లౌజులు అర్జెంట్ ఉండే కొన్ని కుట్టుకుందాం. చాలా ఇంకా కొంచెం వేసాను గుడ్డు. చాలే, తర్వాత వేయించుకుంటా చపాతీ. రండి ఫ్రెండ్స్ తిందాము. పిల్లలకు టిఫిన్లకు కానీ, జాబ్ చేసేటోళ్ళు కానీ, ఊర్లకు పోయేటోళ్ళు కానీ టిఫిన్లకు బాగా టేస్ట్గా చెడిపోకుండా ఉంటుందండి ఇది చపాతీ గుడ్డు చేసుకుంటే. చాలా బాగా శుభ్ర గుడ్డు చేస్తే బాగుండకుంటుంది. చాలా బాగుంది. రెండు ఫ్రెండ్స్ తిందాం. చపాతీ గుడ్డు ఫ్రై అదరహో అంటుంది. రెండు తిందాం. బా ఏముందండి టేస్ట్. చపాతీలు బాగా మెత్తగా ఉండేవి కదా, చాలా బాగుంది. ఎక్కువ మసాలా వేయకున్నా చూడు ఎంత బాగుంది టేస్ట్. బాగుంది, చాలా బాగుంది. సూపర్గా ఉంది టేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలు. చాలా బాగుంది. ఈ ఎండలకి కాటన్ చీరలు బాగుండే సుబ్రా. ఒకసారి మార్కెట్ పోతే ఇంకొక 2 తీసుకొస్తాను. మంచి కలర్స్ తీసుకురా. ఎండలు కలం పోయేంత వరకు కాటనే కట్టుకుంటా. కాటనే కట్టుకుంటా. రండి ఫ్రెండ్స్ తిందాము. ఉద్దిరిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే విధంగా చేసుకోండి. చపాతీలకి సూపర్ కాంబినేషన్ అనమాట ఇది. చాలా బాగా చేసిన మా ఆయన గుడ్డు. ఫస్ట్ టైం మా ఛానల్ని చూసేవారు తప్పకుండా మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మా వీడియోలు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.